నిరసన వ్యక్తం చేశాడు. వచ్చిన డబ్బుని ఎత్తుకుపోయి వాళ్ళకి ఏదో సహాయ సహకారాలకు అందించాడు. కానీ ఇంటికి వచ్చినా ఆయన మదన పడుతూనే ఉన్నాడు. ఆయనకి నిద్ర రాలేదు, తిండి తినడం లేదు. ఆ ప్రజల కష్టాలు, వారి బాధలు చూస్తే ఏం చేయాలి, నేనేం చేయాలి, వాళ్ళకి ఏదో చేయాలి, నేను రాజకీయ పార్టీ పెడతాం, ప్రజలకి సేవ చేస్తాం అనే ఆలోచనకు వచ్చారు. అప్పుడే పార్టీ పెట్టాలని నేర్చుకునేటప్పటికి ఈ సంఘటనలని మీరు చెప్పినవన్నీ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టుకుంటూ ఎప్పుడు చూసినా ఆ ప్రభుత్వం అమ్మగారి చుట్టూ అమ్మ అని చేతులు కట్టుకొని కూర్చొని మన ముఖ్యమంత్రుల్ని కనీసం బొకేలు కూడా తీసుకోకుండా అవమానపరచడం, ప్రజలకి ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు అందించకుండా ఇబ్బందులు పెట్టడం, కనీసం తినేదానికి బియ్యం గింజలు లేవు, కట్టేదానికి సరిగా బట్టలు లేవు, ఉండేదానికి సరిగా ఇల్లు లేవు, కూలిపాకులు, ఇన్ని పరిస్థితుల్లో కష్టాలు ఇవన్నీ కూడా ఆయన అర్థం చేసుకున్నాడు. అప్పుడే పార్టీ పెట్టాలని నిర్ణయించుకొని జరగడం, పార్టీ పెట్టడం. ఆ విధంగానే 1982లో ఆయన కేవలం 9 నెలల కాలంలోనే అధికారాన్ని తీసుకున్నాడు.